వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవటం జరిగింది. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. వాళ్ళు ఎందుకు కలిశారు ఏంటి అనేటువంటి అంశాల్లో కనుక వెళ్ళినట్లయితే, శత్రువుకి శత్రువులు మిత్రులు అన్నట్లుగా సునీతారెడ్డికి శత్రువులు జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, అలాగే చంద్రబాబు నాయుడికి కూడా శత్రువులు వాళ్లే కాబట్టి సో ఆటోమేటిక్గా వీళ్ళిద్దరు మిత్రులు అవుతారు. ఇది ఎందుకు నేను అనాల్సి వస్తుంది అంటే, ఎన్నికల సమయంలో రక్తంతో తడిసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దు అంటూ పిలిపించారు వైఎస్ సునీతారెడ్డి, అలాగే షర్మిలారెడ్డి ఇద్దరు కూడా. ఎందుకు అంటే అన్న చెల్లెళ్ళిద్దరిని పట్టించుకోవట్లేదు కాబట్టి. ఇదే కూటమికి బలమైంది, వైసీపీకి బలహీనమైంది. సొంత చెల్లెళ్ళనే పట్టించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఉన్న అక్క చెల్లెమ్మలకు న్యాయం చేస్తారా అంటూ కూటమి చేసినటువంటి ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్ళింది. సో ఎప్పుడైతే సునీతారెడ్డి, అవినాష్ రెడ్డి మీద అనుమానాలు ఉన్నాయి, దీన్ని చర్యలు తీసుకోండి అని చెప్పి 1కి 10 సార్లు అడిగినా జగన్మోహన్ రెడ్డి అసలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అనేది సునీతారెడ్డి వాదన. ఆ రోజు సిఐడి మీద మాకు నమ్మకం లేదు కాబట్టి సిబిఐ విచారణ జరిపించండి అని చెప్పి ఆమె కోర్టుకు వెళ్ళటం, సిబిఐ ఎంక్వైరీకి కోర్టులు ఆదేశించడం కూడా జరిగినాయి. సో అయితే ఈ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు వాటి గురించే ఆమె చంద్రబాబు నాయుడుతో మాట్లాడటం జరిగింది. అప్పటి దర్యాప్తు అధికారి రామ్ సింగ్ మీద తప్పుడు కేసులు బనాయించారని, అలాగే తన మీద కూడా తప్పుడు కేసులు పెట్టారని, తన తండ్రి పిఏ కృష్ణారెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదుని బేస్ చేసుకుని తన మీద భారీగా కేసులు పెట్టడం జరిగిందని, సో వీటన్నింటి మీద విచారణ జరిపించాలని సిఐడి తోటి విచారణ చేయించండి అంటూ చంద్రబాబు నాయుడిని అడగటం జరిగింది. అంటే గతంలో నమ్మకం లేనటువంటి సిఐడి మీద ఇప్పుడు ఆమెకు నమ్మకం వచ్చింది. ఎందుకంటే గతంలో సిఐడి నడుస్తున్నది తన అన్న జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో. ఆయన సరైనటువంటి విచారణ జరిపిస్తారా లేదా అనేటువంటి అనుమానం, ఎందుకంటే అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తున్నారు కాబట్టి, అవినాష్ రెడ్డే చేశాడు అని చెప్పి సునీత బలంగా నమ్ముతుంది కాబట్టి. ఇప్పుడు ఉన్నది టీడీపీ ప్రభుత్వం, వీళ్ళు అవినాష్ రెడ్డిని వెనకేసుకు రావట్లేదు, వాళ్ళు కూడా అవినాష్ రెడ్డికి దీంట్లో హస్తం ఉందని చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆ సిఐడి నడుస్తుంది కూటమి ఆధ్వర్యంలో కాబట్టి ఇది అవినాష్ రెడ్డికి సపోర్ట్గా ఉండదు అనేది ఆమె నమ్మకం. ఓవరాల్గా ఏదైతే ఏంటి విచారణ చేయించండి అని ఆదేశించింది, ఆయన చేపిస్తానని చెప్పాడు. మరి సీన్ కట్ చేస్తే నెక్స్ట్ ఏం జరిగిద్ది అనేది చూడాలి.